అవుతారా ఈ కామెడీకి? కనెక్ట్ అంటే జాతిరత్నాలు కామెడీ, బట్ ఇది లిటిల్ బిట్ ఎమోషనల్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఓన్లీ కామెడీ వరకే కామెడీ అని కాదు, హీరోయిన్ ఫెంటాస్టిక్, తన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సీన్స్ కూడా కొన్ని చాలా హిలేరియస్గా వచ్చాయి, చాలా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఉంటాడు కేను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఉంటాడు కేను, హిట్ కొట్టాడు విశ్వక్సేను. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే పాట్నా సిటీ బీహార్ ఏముంది, హీరోయిన్ కాయాడు లోహర్. నాకు నచ్చలేదు. నేను జాతిరత్నం ఎక్స్పెక్ట్ చేసా, అది ఏమి లేదు ఇందులో. నన్ను డిసప్పాయింట్ చేసింది, బాగా ఇబ్బంది పెట్టాడు. కరెక్ట్గా చెప్పాలంటే 2 hours నరకం చూపించాడు. జాతిరత్నాలు ఒకటి హిట్ అయింది. ఈ సినిమా అసలు అష్టదరిద్రం. నాకేమీ నచ్చలేదు. కంబ్యాక్ ఇస్తారేమో అనుకున్నా కానీ మంచి గోబ్యాక్ ఇచ్చాడు. కితకితలో పెట్టుకుని నవ్వుకోలేదు కొన్ని సీన్స్కి అయితే. ఈ సినిమాలో అన్ని బాగున్నాయి. యాక్టింగ్ వైజ్, హీరో యాక్టింగ్, హీరోయిన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. తనని చూస్తే అయితే అసలు తనతోనే టోటల్ చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. ప్రతి సీన్ చాలా బాగుంది, యాక్టింగ్, స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది, అన్ని. ఎస్పెషల్లీ ఈ మూవీ చెప్పాలంటే జాతిరత్నాలు ఎట్లయితే మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామో అలా ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం సూపర్ ఉంది, ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది. స్టోరీ కూడా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. కాకపోతే రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు, కానీ సినిమా అయితే ఓవరాల్ కొంచెం బాగానే ఉందండి.